ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో హై డ్రామా కొనసాగుతోంది. ఆకుల యాదగిరి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ వేయగా ఇవాళ ఆకుల యాదగిరిని తెలంగాణ హైకోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తనను మంచిరెడ్డి కిషన్ రెడ్డి అతడి కుమారుడు బలవంతంగా బాపట్ల జిల్లా చీరాలలో ఉంచారన్నారు. తాను బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్నానని, తనను కాదని వేరే వాళ్లకు చైర్మన్ పదవి ఇచ్చేందుకే తనను ఇబ్బంది పెట్టారని యాదగిరి తెలిపాడు. ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మున్సిపల్ ఎన్నికపై కలెక్టర్దే తుది నిర్ణయమని హైకోర్టు పేర్కొంది. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ ముగిసినప్పటి నుంచి కూడా అనేక కీలక నాటకీయ పరిణామాలంటే కూడా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి గతంలో వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేసినట్టు వారి కుటుంబ సభ్యులు కేసు పెట్టడము, తర్వాత హైకోర్టుకు వెళ్ళడము, తర్వాత అతను 3 రోజుల పాటు కనిపించకపోవడము, తర్వాత నిన్న జరిగినటువంటి చైర్మన్ సంబంధించిన ఎన్నిక అంశంలో కూడా అతను డైరెక్ట్ గా బీఆర్ఎస్ క్యాంపులో వచ్చి కనపడ్డము. సో దీనిపైన మాకు అనేక రకాల అనుమానాలు ఉంటే గతంలో కూడా కుటుంబ సభ్యులు హైకోర్టుకు వెళ్లారు. కాబట్టి ఈ మొత్తం అనిశ్చితంతో తొలగేంత వరకు కూడా యాదగిరి బయటకు వచ్చేంత వరకు కూడా ఎన్నికలు ఆపాలంటూ కూడా వాళ్ళు హైకోర్టుకు వెళ్లారు. సో దీనిపైన స్టే విధించినటువంటి నేపథ్యంలో ఇవాళ నిన్న కోర్టు ఆర్డర్ లో చాలా క్లియర్ గా ఇండికేషన్స్ వచ్చింది. ఎందుకంటే యాదగిరి ఎక్కడున్నా ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరచాలంటూ కూడా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఇవాళ ఇబ్రహీంపట్నం పోలీసులు యాదగిరిని హైకోర్టు ముందు ఆయన్ని హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచినప్పుడు అతను ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా అతను కోర్టు జడ్జి ముందు ఆయన పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఐపీసీ 360 కింద కిడ్నాప్ కేసు కూడా నమోదు ఆయన పైన చేశారు. కాబట్టి దానిపైన పోలీసులు వివరణ అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న దానిపై కూడా వివరణ అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారన్న దానిపైన అంశాలపైన కూడా కోర్టు అడిగినప్పుడు నన్ను చీరాలను ఒక రిసార్ట్కి తీసుకెళ్లారు, నన్ను బలవంతంగా వారి క్యాంపులో వారు పెట్టుకున్నారంటూ కూడా అతను వాంగ్మూలం ఇచ్చిన బదుల్లో ఇవన్నీ పరిశీలించిన తర్వాత చైర్మన్ ఎన్నిక కానీ వైస్ చైర్మన్ ఎన్నిక కానీ మొత్తం కలెక్టర్ ఆదేశాల మేరకు ఉంటుంది. అది ఎప్పుడు చేయాలన్న దానిపై ఆయన నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు వారు కోర్టులో ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని బలవంతంగా తీసుకెళ్లారు అనే అంశం పైన కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.